క్లాస్ 10 స్టూడెంట్ నిన్నే ఒక నిమిషం ఆగు. నిన్న ఒక సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. అదేంటంటే ఆర్ యూ రెడీ ఫర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2025? ఇఫ్ yes, ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయి. హౌ మచ్ సిలబస్ హావ్ యూ కంప్లీటెడ్? సో ఇక్కడ నీకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను, కంగారు పడద్దు. కానీ వీటికి ఆన్సర్ చేసే ముందు బీ హానెస్ట్ అండ్ జెన్యూన్. అండ్ ఈ వీడియోని ముందుకి ఇంకా చూసే ముందే ఒక నిమిషం పాజ్ చేసి వీటికి ఆన్సర్ చేయి. ఈ మూడింటిలో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? సో ఇప్పుడు తెలిసింది కదా. అండ్ ప్రీ ఫైనల్స్ కి వెళ్లే ముందు ప్రతి స్టూడెంట్ చేసే టాప్ 3 బిగ్ మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదువుతారు, కానీ మనకి ఫైనల్ గా ఎగ్జామ్స్ లో ఏమీ గుర్తుండదు. ఇది ఒక రకమైన మిస్టేక్. అయితే ఇంకొక కొంతమంది ఏం చేస్తారు, నో టైం మేనేజ్మెంట్ అండ్ లాస్ట్ మినిట్ లో హరి వరి అవుతుంటాడు. ముందు ప్లాన్ చేసుకోనే టైం లేకను, లేకపోతే ప్లాన్ సరిగ్గా ప్రాపర్ స్ట్రాటజీ లేక. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే, మన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని కానీ, మోడల్ పేపర్స్ ని కానీ ఏవి చూడకుండా బ్లైండ్ గా క్లాస్ లో చెప్పింది వినో, లేకపోతే మన టెక్స్ట్ బుక్ చదివే ఎగ్జామ్ కి వెళ్ళిపోతుంటారు. ఈ కేటగిరీస్ లో మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీలో ఉన్నారు, లేదంటే ఈ మూడు చేస్తున్నారా, మూడిట్లో ఏదైనా చేసినా కూడా డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ టిప్స్ టు అవాయిడ్ దీస్ మిస్టేక్స్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. అండ్ ఆల్సో వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒక సూపర్ హ్యాక్ కూడా ఉంది టు బూస్ట్ యువర్ స్కోర్స్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ప్రీ ఫైనల్ డేట్స్ వచ్చేసాయినా మనకి ఏపీ టీఎస్ స్టూడెంట్స్ కి అండ్ అలాగే ఏపీ స్టూడెంట్స్ కి ఆల్రెడీ అఫీషియల్ డేట్ షీట్స్ అనేసి వచ్చేసాయి. సో టీఎస్ స్టూడెంట్స్ కి, తెలంగాణ స్టూడెంట్స్ కి ఎప్పటి నుంచి ఉన్నాయి? March 6th నుంచి ఉన్నాయి అండ్ 15th కి అయిపోతున్నాయి. ఇమ్మీడియట్ గా అయిపోయిన వారంలోనే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అండ్ సేమ్ ఏపీ వాళ్ళకు కూడా సో Feb 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. తెలుగుతో స్టార్ట్ చేసి Feb 20 కి మనకి ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మీకు హార్డ్లీ 10 days కూడా టైం ఉండదు, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. బట్ ఈ ఎగ్జామ్స్ లో మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, లేకపోతే ఇవి ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ ఈక్వల్స్ టు మీ ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రాక్టీస్ లేకపోతే ప్రిపరేషన్, లేకపోతే మీకు ఇచ్చే ఎగ్జామ్స్ ముందే మీకు ఇచ్చే ఒక ర్యాంక్ కార్డ్. అంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు, రేపొద్దున ఇలాంటి పేపరే నువ్వు ఇంకో వారానికి రాయాల్సి వస్తే నువ్వు ఎంత రెడీగా ఉన్నా, నువ్వు ఎంత రెడీ చేసుకున్నావు అనేది నీకు ముందే చెప్పేస్తుంది అనమాట. ప్రీ బోర్డ్స్ అంటే బోర్డ్స్ కి ముందే నీకు ఒక చిన్న అనాలిసిస్ వస్తుంది నీకు. సో అందుకే దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకోండి. అండ్ అలాగే ఈ ఎగ్జామ్స్ లో చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ఎగ్జామ్స్ లో చేసుకోకుండా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే మీకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. బట్ ఆ స్ట్రాటజీ ఏంటి? ఆ స్మార్ట్ స్ట్రాటజీ అండ్ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఎంత టైం ఉంది మీకు, లైక్ ఇప్పటి నుంచి తీసుకున్న ఫైనల్ ఎగ్జామ్స్ కి కానీ, ఇప్పటి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కి కానీ మీకున్న టైం ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకునే ఫ్రీడమ్ మీకుంది. కాకపోతే దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి అని మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ వైజ్ గా మాట్లాడుకుంటే, మీకు ఇప్పటి వరకే మొత్తం కాన్సెప్ట్ అంటే సిలబస్ అర్థమై ఉంటుంది. బట్ ఆ అర్థమైన సిలబస్ ని మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అర్థం అవడం వేరు, అండ్ దాన్ని రేపొద్దున ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయాలంటే మీకుండే నాలెడ్జ్ వేరు. అర్థమైంది మనం ఈజీగా మర్చిపోతాం, కానీ మనం దాని మీద ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడితేనే మనం ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వాటిని రాయగలం. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ ని రివిజన్ చేయాలి. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో, నేను సబ్జెక్ట్, నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నావు, తెలుగు తీసుకున్నావు, మ్యాథ్స్ తీసుకున్నావు, ప్రతి దాంట్లో ద ఫస్ట్ స్టెప్, ద బేసిక్ స్టెప్, ఫౌండేషన్ ఏంటంటే కాన్సెప్ట్ ని రివిజన్ చేయడం. దానికి నువ్వు టెక్స్ట్ బుక్ వాడొచ్చు, నీ స్టడీ మెటీరియల్ వాడొచ్చు, నువ్వు రాసుకున్న నోట్స్ వాడొచ్చు, ఇందులో ఏదైనా వాడు. బట్ నువ్వు సిలబస్ మొత్తాన్ని రివైజ్ చేయాలి. ఒకసారి రివైజ్ చేసిన తర్వాత ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఏమేమి వచ్చాయి. సో ఇదేం పెద్ద అల్టిమేట్ విషయం ఏం కాదు. నీకు ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ లో, ఈ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎలాంటి పేపర్ వస్తుంది, అందులో వచ్చే పేపర్స్ ఏంటి అని ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ప్రెడిక్ట్ చేసేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? లాస్ట్ ఒక 10 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల పేపర్స్ తీసుకొని నేను అన్ని ఇటు ప్రిఫైనల్ పేపర్స్, SA1 పేపర్స్ అండ్ అలాగే ఫైనల్ ఇయర్ పేపర్స్, ఫైనల్ బోర్డ్ పేపర్స్ ఇవన్నీ తీసుకొని నువ్వు ముందరేసుకొని ఒక 10 నిమిషాలు వాటిని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నీకు పేపర్ ప్యాటర్న్ అర్థమవుతుంది, ఏ చాప్టర్ కి ఎంత వెయిటేజ్ ఉందని అర్థమవుతుంది. ఆటోమేటిక్ గా నువ్వే ఒక పేపర్ ని ప్రెడిక్ట్ చేసేయచ్చు. నీకు అంత స్కోప్ ఉన్నప్పుడు నువ్వు ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ని అస్సలు మిస్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అవి మాత్రమే చూస్తూ ఉంటే బట్టి పట్టినట్టు అయిపోతుంది, నీ మైండ్ ఓన్లీ దానికే స్టిక్ అయిపోతుంది. లేదు, కొత్త పేపర్స్, మోడల్ పేపర్స్ ని నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే, నీకు ఒక ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఎంతసేపు నువ్వు క్వశ్చన్ చూసిన తర్వాత ఇది నాకు వచ్చు, ఇది నాకు రాదు అని రాంగ్ రైట్ పెట్టుకుంటూ పోతే ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ ఎబిలిటీస్ ఎలా తెలుస్తాయి? అందుకే మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాలి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఒకటి నీ రైటింగ్ బాగుంటుంది, ఇంకొకటి నీ స్పీడ్, నువ్వు రాసే స్పీడ్ తెలుస్తుంది. అండ్ అలాగే నీకు స్ట్రాటజీస్, కొత్త స్ట్రాటజీస్ తెలుస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ ని 4 మార్క్స్ కడిగినప్పుడు ఎలా, 2 మార్క్స్ కడిగినప్పుడు ఎలా, ఎంత షార్ట్ గా ఎంత లాంగ్ గా రాయాలి అనేది, ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని నువ్వు పేపర్ మీద పెన్ను పెట్టి రాసినప్పుడు మాత్రమే
ఈ విషయాలు నీకు తెలుస్తాయి. బుక్ ఓపెన్ చేసి చదువుతున్నంత వరకు నీకేమీ తెలియదు, నువ్వు చదువుతున్నావన్న భ్రమలో ఉన్నావు అంతే. అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని ఎగ్జామ్లు రాసినా కూడా ప్రతి ఎగ్జామ్కి ముందు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు రివిజన్ని ఎంత క్విక్గా చేయగలిగితే నువ్వు అంత రైట్ పాత్లో ఉన్నట్టు. బట్ ఇక్కడ రివిజన్కి తేడా ఏంటి? ఈ రివిజన్లో నువ్వు టెక్స్ట్ బుక్ మొత్తం, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మొత్తం వాడుకొని సిలబస్ని కవర్ చేయాలి. దానికి ఎంత టైం అన్నా పట్టని, బట్ నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నంత వరకు ఈ రివిజన్ చేయాలి. బట్ వన్స్ నీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది, వచ్చింది అని అనుకున్న తర్వాత క్విక్ రివిజన్, ఫుల్ సిలబస్కి సంబంధించిన క్విక్ రివిజన్ ఉండాలి. విత్ ఇన్ 10 minutesలో నువ్వు ఒక చాప్టర్ని, విత్ ఇన్ 5 minutesలో నువ్వు ఒక చాప్టర్ని రివైజ్ చేయగలగాలి. సో దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? నువ్వు రాసుకున్న షార్ట్ నోట్స్ కానీ, ఫార్ములాస్ లిస్ట్ అన్నీ ఒక దగ్గర, కంప్లీట్ సబ్జెక్ట్కి సంబంధించిన హోల్ సమరీ నీకు 1 or 2 pagesలో ఉండాలి. సో అది కేవలం నీ షార్ట్ నోట్స్ వల్లనే, నీవు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటావో ఆ నోట్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ నీకు ఈ నోట్స్ రాసుకోవడానికి నాకు టైం లేదు మ్యామ్, నాకు ఇప్పుడు దొరకదు అని అంటే, మన వేదాంతు ఛానల్లోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం, కింద డిస్క్రిప్షన్లో కూడా అది ఉంది. అండ్ ఫైనల్గా ప్రిఫైనల్స్ ఈజ్ ద మ్యాటర్. ఎందుకు అని అంటే, ఇదంతా నువ్వు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది ఇప్పుడు కాదు కదా, మనకి ఇంకా టైం ఉంది కదా, లేకపోతే ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా, ఆ సీరియస్నెస్ నీకు రాదు. ఆ సీరియస్నెస్ కేవలం ఈ ఎగ్జామ్స్ మాత్రమే ఇవ్వగలవు. ఎందుకంటే ఇది వచ్చేది మనకి బయట నుంచి, గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ దీన్ని చాలా చాలా ప్రెస్టీజియస్గా, మనకి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో దానికి చాలా దగ్గరగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇందులో చేసిన మిస్టేక్స్ కానీ, ఇందులో వచ్చిన పేపర్ అనాలిసిస్ కానీ నీకు చాలా ఇంపార్టెంట్. సో వీటికి ఇప్పుడు నువ్వు దీనికి ప్రిపేర్ అవుతున్నావు, దీనికి రెడీగా ఉంటేనే నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నట్టు. లేదు, నువ్వు దీనికి కూడా చాలా రైట్గా ఇక్కడ మాక్ టెస్ట్ని తీసుకున్నట్టే నువ్వు ఈ ప్రిఫైనల్స్ని తీసుకున్నావా, అయిపోయింది. సో డోంట్ ఎక్స్పెక్ట్ 10/10 CGPA. ఓకే, ఫుల్ మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇవన్నీ ప్రతి సబ్జెక్ట్కి ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్కి ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా. ఎస్, ప్రతి స్టూడెంట్ కూర్చున్న తర్వాత 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు అలా కూర్చొని చదువుతూనే ఉంటాడు. అదో పెద్ద నా కెపాసిటీ, లేకపోతే ఇదేదో పెద్ద స్ట్రాంగ్ థింగ్ లాగా చెప్తూ ఉంటారు. బట్ నిజానికి మీరు కూర్చున్న తర్వాత ఇది ఒక టైం గ్రాఫ్ అండ్ టైమ్ అండ్ బ్రెయిన్ రిటెన్షన్ని ఒక గ్రాఫ్లో తీసుకుంటే, ఇది మనకి ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే, నువ్వు కంటిన్యూస్గా ఒక 4 గంటలు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా 4-5 గంటలు కూర్చొని చదువుతూ ఉంటే, నీ బ్రెయిన్ రిటెన్షన్ అనేది ఒక పాయింట్ వరకు పీక్స్లో ఉంటుంది స్టార్టింగ్లో. కానీ మెల్లిమెల్లిగా అది గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. అంటే ఇంకా నీ బ్రెయిన్ అసలు ఎందుకు చదువుతున్నావు, ఏం చదువుతున్నావు అనేది పట్టించుకోదు. అదే నువ్వు కాసేపు, ఒకవేళ స్టార్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఒక 50-10 రూల్ అంటాం దీన్ని. అంటే ఇప్పుడు నువ్వు 1 hourలో ఉన్న 60 secondsని 60 minutesని 50 minutes + 10 minutes లాగా డివైడ్ చేసుకొని, ఫస్ట్ 15 minutes ఏదైనా చదువు, దాని తర్వాత 10 minutes బ్రేక్ తీసుకో, దాని తర్వాత మళ్ళీ 15 minutes చదువు, దాని తర్వాత 10 minutes బ్రేక్. ఇలా కంటిన్యూస్గా బ్రేక్స్ తీసుకుంటూ చదువుతూ ఉంటే నీ గ్రాఫ్ ఇలా అల్టిమేట్గా పైకి వెళ్తుంది. బట్ నువ్వు తీసుకునే బ్రేక్స్ కానీ, గ్యాప్స్ కానీ 5 minutes 10 minutesని దాటకూడదు. వన్స్ అవి దాటాయి అని అంటే నువ్వు ఇక్కడ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయినట్టే. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీరే విత్ ఇన్ ఒక 2 daysలో మీరు రిజల్ట్ని ఫీల్ అవ్వగలరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్స్ చదవడానికి ట్రై చేయండి. బికాజ్ ఆ టైంలో మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఈవెన్ మీరు మార్నింగ్ లేచే అలవాటు ఉన్నా లేకపోయినా, నైట్ చదివే అలవాటు ఉన్నా లేకపోయినా, మార్నింగ్ కనీసం ఒక 4 నుంచి 6 మధ్యలో అట్లీస్ట్ ఒక 1 week చదవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీకు రిజల్ట్స్ ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ గెట్ 100% గుడ్ రిజల్ట్స్ వైల్ రీడింగ్ ఇన్ మార్నింగ్ సెషన్. ఓకే, అండ్ గైస్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈ ప్రిఫైనల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టిప్స్. అండ్ అలాగే మిమ్మల్ని ఎంత రైట్ పాత్లో తీసుకెళ్ళడానికి మా అంత ప్రయత్నం చేస్తున్నాం. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీరు ఈ ఎగ్జామ్స్కి ఎంత రెడీగా ఉన్నారు, స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఈ వీకెస్ట్ ఏరియా ఏంటి, మీ స్ట్రాంగెస్ట్ ఏరియా ఏంటి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు. షార్ట్ నోట్స్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. గో అండ్ సేవ్ యువర్ టైం.